మొత్తం స్తోత్రం అవి ఎట్లాగినాయో ఎవడికి అర్థం కావట్లా. మధ్యలో ఆరింది నేల, దుమ్ములు ఎగుస్తుంది నేలలో, సముద్రం మధ్య నేల మీద పొడి నేల. ప్రాణాలు ఎట్లుంటాయండి ఒకసారి ఊహించండి మీరు. స్తోత్రం 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 అనుకుంటా పోవటం తప్ప ఇంకేముండదు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి ఆ కార్యం జరిగింది. అదే విశ్వాసాన్ని బట్టి వారందరూ ఆరిన నేలను సముద్రపు మధ్యను నడిచిపోయారు. వాళ్ళు విశ్వాసాన్ని బట్టి నడిచిపోయారు. నీళ్లు వాళ్ళని ఏం చేయలే. అవిశ్వాసులు వచ్చారు వీళ్ళని చూసి. వాళ్ళు వచ్చి ఆ నీళ్ల మధ్యలో వాళ్ళు కూడా వాళ్ళని తరవటానికి ట్రై చేస్తే బాగా నడి మధ్యకి రానిచ్చి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఆ 2 పాయలు తిరిగి కలుసుకున్నట్లు నీ చేయి చాపమన్నాడు సముద్రం వైపు. కర్రనెత్తి సముద్రం వైపు చేయి చాపినప్పుడు వాళ్ళ ఐగుప్తు సర్వ సేనలను అదుగో చూడు ఎలా ముంచేస్తాడో చూడు. అవుట్. అదుగో కలిపేశాడు మొత్తం. చూడండి కలిసిపోతుంది మళ్ళా సముద్రం. తన ప్రజలకు అదే సముద్రం దారిస్తే తన ప్రజలను వేధించిన వారిని అదే సముద్రం ముంచి పడేసింది. అవుట్. విశ్వాసాన్ని బట్టి ఇదంతా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. దేవునికి మహిమ. ఏందండి అంత నీరసంగా చెబుతున్నారా? ఏది ఇంకోసారి గట్టిగా చెప్పండి. అది విశ్వాసం ఎంత పనిచేసిందండి. నాకు తెలిసి మోషేని మొత్తం పిచ్చోడు అనుకుని ఉండాలి ఆ రోజు. అరే మీరు ఊరకనే నిలబడమంటాడు, మీరేం చేయొద్దు అంటాడు, దేవుడే చూసుకుంటాడు అంటాడు. ఏం చూసుకుంటాడు దేవుడు? వాడు వచ్చాడు దగ్గరికి, అటు చేసేస్తాడు, వాడు చంపేస్తాడు అని వీళ్ళు టెన్షన్. మోషేకి తెలుసు కదా, ఎందుకంటే సంవత్సరాలుగా ఆయనతో నడుస్తున్నాడు దేవునితో. ఆయన ఏందో తెలుసు మోషేకి, ఆయన బాహుబలం ఏంటో తెలుసు. ఎందుకంటే వాళ్ళని బయటికి తెమ్మని పంపించిందే మోషే, ఆయన కదా మండుచున్న పొదలో కనపడి. కాబట్టి మోషేకు ఉన్న విశ్వాసం ఇశ్రాయేలుకు ఉన్న విశ్వాసం వేరు. ఇశ్రాయేలు సర్వ సమాజం ఈజ్ ఈక్వల్ టు ఒక మోషే. అది దైవజనుడు అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు సర్వ సమాజం ఈజ్ ఈక్వల్ టు మోషే. వాళ్ళెవ్వరికీ లేనంత విశ్వాసం మోషేకుంది.